సైబర్ నేరగాళ్లు కొత్త పంథా అనుసరించారు. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లను టార్గెట్ చేశారు. బలవంతంగా వారి వ్యక్తిగత వివరాల్ని తెలుసుకున్నారు. ఆ క్రైమ్ జరిగిన తీరు పోలీసులకు కొత్త సవాళ్లు విసిరింది. అలాంటి మోసాలు ఇకపై జరిగే ప్రమాదం ఉంది. అందులో చిక్కుకోకుండా ఉండేందుకు ఈ క్రైమ్ సీన్ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఆధార్ అనుసంధానం పేరుతో మోసం. ఎక్కడా అనుమానం రాకుండా పక్కా స్కెచ్. తేరుకునేలోపే అకౌంట్లలో 3 లక్షలు మాయం. పండగ బోనస్ ను కాజేసిన కేటుగాళ్లు. దసరా సంతోషం నీరుగారిపోయింది. బోనస్ మనీ మాయమైపోయింది. హైదరాబాద్ జీడిమెట్లలో 20 మంది ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ల బ్యాంక్ అకౌంట్లను కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. 2 రోజుల కిందట వీళ్లందరికీ అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. కొందరు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామన్నారు. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది, కొత్త కార్డు ఇస్తామన్నారు. అందుకోసం వివరాలు చెప్పమన్నారు. బాధితులు నిజమేననుకుని అన్ని వివరాలు చెప్పేశారు. చివరకు పిన్, కార్డు వెనక ఉండే సివివి నెంబర్లు కూడా చెప్పేశారు. దాంతో సైబర్ కేటుగాళ్లు వారి అకౌంట్లోని మనీ ఈజీగా లూటీ ఇచ్చేశారు. బ్యాలెన్స్ నేను ఎమ్మడి 6,000 బ్యాలెన్స్ ఉంటే అవి కొడితే బ్యాలెన్స్ వచ్చి మెసేజ్ వచ్చింది. మరి వాళ్ళు కొడితే మెసేజ్ ఎందుకు రాలే? మెసేజ్ వస్తేనన్నా మనకు డౌట్ అనిపిస్తుంది. అది బ్యాలెన్స్ ఏం రాలే, వాడు మెసేజ్ డ్రా చేసింది కూడా తెలుస్తలేదు. నాకు కూడా ఫోన్ ఇచ్చిన సార్ అని నేను అతను నువ్వు కూడా చూసుకొని రాపు అని చెప్పాను. వాళ్ళు ఏటీఎం అక్కడ డిపో దగ్గర పక్కన ఏటీఎం ఉంది, చూసుకున్నా. అలా చూసుకుంటే 5,500 పోయినాయి సార్. కొంతమంది డ్రైవర్లకు మరో రకమైన కాల్స్ వచ్చాయి. ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ వివరాలు అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. అకౌంట్ వివరాలు, ఏటీఎం కార్డు వివరాలు చెప్పమన్నారు. వివరాలు చెప్పకపోతే ప్రభుత్వ పథకాలు రద్దవుతాయని బెదిరించారు. దాంతో డ్రైవర్లు, కండక్టర్లు అన్ని వివరాలు చెప్పేశారు. ఇంకేముంది, మరో క్షణంలో వాళ్ళ అకౌంట్లలో జీతం, బోనస్ మనీ అంతా మాయమైంది. ఇలా 20 మంది అకౌంట్ల నుంచి 3 లక్షల రూపాయలు దొంగిలించారు కేటుగాళ్లు. తాము మోసపోయామని తెలుసుకున్న డ్రైవర్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. నేరగాళ్లు కాల్ చేసిన మొబైల్ నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇమీడియట్గా మనకు కంప్లైంట్ ఇవ్వగానే కన్సర్న్ బ్యాంక్ మేనేజర్ తోటి, తర్వాత డిపో మేనేజర్తో కూడా మాట్లాడి ఇలాంటి కాల్స్ ఎవరు వచ్చినా కానీ సమాధానం ఇవ్వద్దు, రెస్పాండ్ కావద్దు, ఇవన్నీ కూడా ఫిషింగ్ కాల్ అని చెప్పడం జరిగింది. తర్వాత అకౌంట్ డీటెయిల్స్ తెప్పించి ఇమీడియట్గా కేసు నమోదు చేసి ఆ కాల్లో ఎవరైతే ఫోన్ కాల్ చేశారో ఆ కాల్ డీటెయిల్స్ తెప్పించి ఒక టీం పంపించి, బృందం పంపించి వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కాల్స్ మీకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎవరైనా ఆధార్ అనుసంధానం అంటూ వ్యక్తిగత వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. ఆధార్ కేంద్రాలకు వెళ్లి మాత్రమే వివరాలు ఇవ్వడం మంచిది. బిఎల్ఎట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.